ఎలాన్ మస్క్ కూడా చెయ్యలేని పనిని మన భారత్ చేసి చూపించింది. ప్రెసెంట్ ఉన్న ఈవీ ఇండస్ట్రీని రూల్ చేస్తుంది చైనా. ఫ్యూచర్ లో చైనా తన ఆధిపత్యం చెలాయించడానికి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లైని ఆపేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ అన్ని రోడ్ల మీద అర్ధాంతరంగా ఆగిపోతాయి. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ లో ఉన్న టెస్లా నుంచి BMW వరకు అతిపెద్ద ఈవీ కంపెనీ రిమోట్ చైనాలోని బీజింగ్ చేతుల్లో ఉంది. వాళ్ళు కనుక ఒక్కసారిగా సప్లై ఆపేస్తే మొత్తం గ్లోబల్ ఈవీ మార్కెట్ కుప్పకూలిపోతుంది. కానీ సరిగ్గా ఇదే టైంలో మన బెంగళూరుకి చెందిన ఒక స్టార్టప్ టీం ఎలాన్ మస్క్, టెస్లా, జనరల్ మోటార్స్ లాంటి కోట్లు ఉన్న దిగ్గజ కంపెనీలు కూడా చెయ్యలేని పనిని ఈ కొత్త స్టార్టప్ కంపెనీ చేసి చూపించింది. నిజానికి మోటార్ రన్ అవ్వాలంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కావాలి. కానీ వీళ్ళు ఒక్కటంటే ఒక్కటి కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ వాడకుండా ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ ని తయారు చేశారు. ఈ అద్భుతాన్ని తయారు చేసిన ఈ స్టార్టప్ పేరే విమాగ్ ల్యాబ్స్. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ స్టార్టప్ మొదలైన ఒక్క సంవత్సరం లోపే తన ఖాతాలో 5 పేటెంట్స్ ని వేసుకుని గ్లోబల్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ టాపిక్ కేవలం కొత్త మోటార్ గురించి మాత్రమే కాదు, ప్రపంచం మీద చైనా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టి రేపటి ప్రపంచాన్ని మార్చగలిగే మన ఇండియా టెక్నాలజీ సక్సెస్ గురించి. అసలు మ్యాగ్నెట్ లేకుండా ఒక ఎలక్ట్రానిక్ మోటార్ ఎలా పనిచేస్తుంది, ఈ సాఫ్ట్వేర్ డిఫైన్ మ్యాగ్నెట్ వెనక ఉన్న సైన్స్ ఏంటి, ఈ చిన్న బెంగళూరు స్టార్టప్ టెస్లా లాంటి అతిపెద్ద దిగ్గజాలని ఎలా నెట్టబోతుంది అనే విషయాల్ని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన తేజ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. వెల్కమ్ టు తేజ ఫోకస్. ఈ రోజు మనం చూస్తున్న ఎలక్ట్రిక్ కార్స్, అడ్వాన్స్డ్ డ్రోన్స్, ఫ్యాక్టరీల్లో వాడే ఇండస్ట్రియల్ రోబోట్, మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ లో కూడా ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అవన్నీ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ తోనే పనిచేస్తాయి. ఈ మోటార్ లోపల నియోడియం, డిస్ప్రోసియం, ప్రాసియోడియం లాంటి చాలా రేయర్ ఖనిజాలు వాడతారు. నిజానికి ఈ పేర్లు పలకడం కూడా కష్టమే. వీటిని భూమి నుంచి తీసి ప్రాసెస్ చేయడం ఇంకా కష్టం. దీంట్లో మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ మ్యాగ్నెట్స్ ని ప్రాసెస్ చేయడంలో 90% కంటే ఎక్కువ వాటా చైనా చేతుల్లోనే ఉంది. ఇంకా ఫైనల్ ప్రాసెస్ తయారీకి వస్తే ఏకంగా 94% చైనా గుప్పెట్లోనే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడైనా 100 ఎలక్ట్రానిక్ మోటార్స్ తయారైతే వాటిలో 94 మోటార్స్ కి కావాల్సిన మ్యాగ్నెట్స్ మాత్రం చైనా ఫ్యాక్టరీ నుంచే రావాలి. ఇక్కడ చైనా బిజినెస్ చెయ్యట్లేదు, మొత్తం ప్రపంచాన్నే తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఇది ఒక దేశ భద్రతకి సంబంధించిన మ్యాటర్. ఎందుకంటే డిఫెన్స్ రాడార్లు, మిస్సైళ్లు ఇవి తయారవ్వాలంటే మ్యాగ్నెట్స్ కావాలి. ఇక్కడ ప్రతి దేశం చైనా మీద ఆధారపడాలి. ఒకసారి గతంలో చైనా మోనోపోలీని వాడుకుని చాలా సార్లు గేమ్ ఆడింది. 2012లో జపాన్ తో చిన్న గొడవ రాగానే రేర్ ఎర్త్ ఎగుమతుల్ని బ్యాన్ చేసింది. ఆ ఒక్క దెబ్బతో జపాన్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ షేక్ అయ్యింది. మళ్ళీ 2020 కరోనా టైంలో సప్లై చైన్ ఆగిపోయి ప్రపంచమంతా అల్లాడిపోయింది. ఇక 2025లో అమెరికాకి చైనాకి మధ్య ట్రేడ్ వార్ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. అమెరికాకి కావాలనే సప్లై ఆపేసింది. దీని ఎఫెక్ట్ డైరెక్ట్ గా మన భారత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద కూడా పడింది. ప్రతిసారి చైనా బ్యాన్ చేయడం, బ్యాన్ ని ఎత్తేయడం, సడన్ గా మ్యాగ్నెట్ రేట్స్ ని పెంచేయడం, ఇలా తనకి నచ్చినట్లు చేస్తూ పోయేది. సరిగ్గా ఇదే టైంలో ఒక 2 ఇంజనీర్లు సెప్టెంబర్ 2025లో విమాగ్ ల్యాబ్స్ అనే స్టార్టప్ ని మొదలు పెట్టారు. ఒకరు మనీష్ షెత్, ఇతను ఆ స్టార్టప్ కి కో ఫౌండర్ అండ్ CEO. మరొకరు డాక్టర్ పీయూష్ దేశాయ్, ఇతను కో ఫౌండర్. వాళ్ళు ప్రపంచానికి ఒక కొత్త మోటార్ ని పరిచయం చేశారు. అదే VMSM అంటే వర్చువల్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న ఎలక్ట్రిక్ మోటార్స్ లోపల మ్యాగ్నెట్స్ ఫిక్స్ చేసి ఉంటాయి, దాని నుంచే పవర్ వస్తుంది. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో టార్చ్ లైట్ ఉంటుంది. అది 24 గంటలు వెలుగుతూనే ఉంటుందనుకోండి. అది మీకు అవసరం ఉన్నా లేకపోయినా వెలుగుతూనే ఉంటుంది కదా. పర్మనెంట్ మ్యాగ్నెట్ కూడా అంతే. అది అవసరం ఉన్నా లేకపోయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. మీరు దాన్ని స్విచ్ ఆఫ్ చేయలేరు. కానీ ఇక్కడే విమాగ్ ల్యాబ్స్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు. ఇక్కడ మ్యాగ్నెట్స్ ని తీసేసి దాని ప్లేస్ లో రాగి తీగల వైండింగ్ ని మాత్రమే పెట్టారు.
ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆ రాగి తీగల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది? ఇక్కడే వాళ్ళ ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది. అదే ప్రాప్రైటరీ కంట్రోల్ సాఫ్ట్వేర్. ఇక్కడ హార్డ్వేర్ కి బదులుగా సాఫ్ట్వేర్ తో నడిచే మోటార్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు దీన్ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఒక రాగి తీగలో కరెంట్ పాస్ చేస్తే దాని చుట్టూ ఒక చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. విమాగ్ ల్యాబ్స్ లో తయారు చేసిన మోటార్ కూడా ఇదే ఫార్ములాతో పనిచేస్తుంది. వీళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ బ్రెయిన్ ప్రతి మిల్లీ సెకండ్ లో ఆ కాయిల్ లో ఎంత కరెంట్ వెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో పంపాలి ప్రతి క్షణం ఈ సాఫ్ట్వేర్ డిసైడ్ చేస్తుంది. రొటేట్ అయిన పొజిషన్ ని బట్టి కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ టైం లో పవర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఇది రోటర్ ని ముందుకు పుష్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనకి అవసరమైనప్పుడు లైట్ వెలగడానికి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ కూడా అవసరాన్ని బట్టి సాఫ్ట్వేర్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. పైగా ఇది వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మోటార్ లోపల ఫ్రిక్షన్ ఉండదు. కాబట్టి మోటార్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాగ్నెట్స్ లేని మోటార్స్ కోసం టెస్లా, BMW లాంటి దిగ్గజ కంపెనీలు తయారు చేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాయి. కానీ మన విమాగ్ ల్యాబ్స్ వాళ్ళు పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు చేయలేని పని చేసి చూపించారు. మరి దీన్ని ఎవరైనా కాపీ కొడితే అందుకే వీళ్ళు దీనిపై పూర్తి పేటెంట్ తీసుకున్నారు. అంటే రేపొద్దున్న ఏ కంపెనీ అయినా సరే దీన్ని కాపీ కొట్టడం కుదరదు. అయితే ఈ ఒక్క డిజైన్ వెనక ఇంజనీర్ల 10 సంవత్సరాల కష్టం ఉంది. చైనా రేర్ ఎర్త్ మెటీరియల్స్ ని అడ్డు పెట్టుకుని చేస్తున్న ఈ దందాని మన ఇంజనీర్లు పడ్డ కష్టానికి ఫలితమే ఈ మోటార్. అందుకే జీధర్త్ లాంటి పెద్ద మ్యానుఫ్యాక్చర్ కంపెనీలతో ప్రొడక్షన్ ఒప్పందం కూడా కుదిరింది. మన ఇండియా నుంచి వచ్చిన ఈ చిన్న స్టార్టప్ రేపు గ్లోబల్ మార్కెట్ ని శాసిస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళ టార్గెట్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రియల్ మిషనరీ అలానే రోబోటిక్స్, మన డిఫెన్స్ రంగంలో కూడా దీన్ని వాడబోతున్నారు. ఇప్పటి వరకు వేరే దేశం టెక్నాలజీ వాడే ఫాలోవర్ దేశంగా ఉన్న మన భారత్ ఇప్పుడు ఏకంగా ప్రపంచానికే దారి చూపించే ఒక పెద్ద ఇన్నోవేషన్ గా మారిపోయింది. మన ఇంజనీర్ల కష్టానికి ఫలితం దక్కింది. చూశారు కదా, చైనాకే చెమటలు పుట్టించిన మన భారతీయ యువకుల మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తేజ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.